అందరం ఒకసారి ఆఫీస్కి వెళ్దాం. అలాగే నీ పెండింగ్ పనులు కూడా పూర్తి చేయొచ్చు. ఈ బామ్మగారు ఆఫీస్కి వెళ్దాం అంటున్నారు. అక్కడ ఏం పని ఉంటుందో ఏంటో. నాకేమో ఆఫీస్ వ్యవహారాలు ఏమీ తెలియవు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. ఏం చెయ్యాలి? ఏంటమ్మా త్రిపుర, అత్తయ్యగారు ఆఫీస్కి వెళ్దామంటే నువ్వే మాట్లాడవేంటి? ఏంటక్క, ఏదో ఒక సమాధానం చెప్పు. అలాగే బామ్మగారు, ఆఫీస్కే కదా, వెళ్దాం. నేను వస్తాను. ఇది చెప్పడానికి అంత ఆలోచించావేంటమ్మా? ఆఫీస్ అన్నారు కదా బామ్మగారు, ఆఫీస్ అనగానే ఆఫీస్ తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అందుకే ఆలోచించాను. హలో, హలో సార్, నేను సైట్ నుండి సూపర్వైజర్ని సార్. చెప్పు, నేను చెప్పిన పని చేసావా లేదా? మీరు చెప్పినట్టే చేశాను సార్. వర్కర్స్ అందరికీ డబ్బులు ఇచ్చి పని చేయకుండా తాగి పడిపోయేలా చేశాను సార్. చూడండి, అందరు తాగి బాగా ఎంజాయ్ చేయండి. ఓకే సార్, ఓకే. వాళ్ళు సైట్ దగ్గర తాగి పడిపోయారు. అనంత్ గారు సైట్ దగ్గరికి వచ్చాడా? వచ్చారు సార్. వచ్చి నా మీద చాలా సీరియస్ అయ్యారు సార్. వాడు సీరియస్ అవడం తప్పించి ఏమీ చేయలేడు. వాడు ఎంత ప్రయత్నించినా అక్కడ పని పూర్తి కాకూడదు. నువ్వు ఏదో ఒకటి చేసి ఆ పనిని చెడగొట్టాలి, సరేనా? అలాగే సార్. సరేనా, ఉంటా. ఎవర్రా ఫోన్లో? సైట్ నుంచి సూపర్వైజర్ ఫోన్ చేశాడు. అనంత డెమో హౌస్ కట్టకుండా అతను బానే ఆపుతాడంటావా? అక్కడికి అనంత్ వెళ్ళినా బామ్మ వెళ్ళినా ఎవ్వరు వెళ్ళినా పని జరగదు. అనంత్ గాడు త్వరలో బామ్మ ముందు ఫూల్ అవుతాడు. తర్వాత వాడు అన్ఫిట్ అని తెలుసుకున్న బామ్మ ఆ ప్రాజెక్ట్ని మనకే అప్పగిస్తుంది. అయితే మరి కోట్లలో లాభం వస్తుందన్నమాట. అయితే నా ఒంటి నిండా బంగారం పరుచుకుని నేను గోల్డెన్ ఉమెన్ అయిపోతాను. మెట్రో పిల్లర్ అంత ఉన్నావు, నీకు ఒంటి నిండా బంగారం చేయించాలంటే మన ఆస్తి అంతా అమ్మినా సరిపోతే పక్కింటో ఆస్తి కూడా అమ్మాలి. బుస్సు, నువ్వు మరీ అంతలా ఉన్నానా? అమ్మా, నాన్న, మీ గోల్ ఆపుతారా? ఇప్పుడు ఆ ప్రాజెక్టే కాదు, ఈ ఆస్తి కూడా మనకొచ్చే స్కెచ్ వేసాను తెలుసా? ఏం ప్లాన్ చేసావు ఫణి? ఇప్పుడు ఆఫీస్ కా సత్తని బామ్మ వాళ్ళందరూ తీసుకుని వెళ్తారు. ఆఫీస్లో అన్ని ఫైల్స్ మీద త్రిపుర సంతకం పెట్టాలి. పనిలో పనిగా ఈ ఆస్తితో పాటు బిజినెస్లు కూడా మనకు దక్కేటట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టాను. వాటి మీద కూడా త్రిపురల సత్య సంతకాలు చేసి పెట్టిందంటే ఇక ఈ ఆస్తి, ఈ బిజినెస్లు అన్నీ మనవే. ఒరే ఫణి, భూషణం, ఒకసారి వెళ్ళారండి. అదిగో అత్తయ్య గారు పిలుస్తున్నారు మనల్ని ఆఫీస్ కనుకుంటా. పదండి 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 పదండి. ఈ ఫణిగాడు చాలా పెద్ద ప్లానే వేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆస్తిని బిజినెస్ని ఎలా కాపాడాలి?
ఇప్పుడు ఆఫీస్ తీసుకుని వెళ్ళి ఏం పని చేయిస్తారో ఏంటో, ఎవరేం అడుగుతారో, ఏం సమాధానం చెప్పాలో నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటక్క ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదు గాయత్రి. అది కదక్క, నువ్వేదో ఆలోచిస్తున్నావు. బామ్మ ఆఫీస్కి వెళ్దామన్న దగ్గర నుంచి నువ్వు మనిషివి మంచిగా లేవు. ఇదొకటి. ఇది నా చెల్లెలు కాదు, అనుమాన పిశాచి. నన్నెప్పుడూ అనుమానంతో ఏదో ఒక క్వశ్చన్స్ వేస్తూనే ఉంటుంది, ఏదో ఒక విధంగా కెలుకుతూనే ఉంటుంది. ఏంటక్క ఏం మాట్లాడవేంటి? ఏం లేదే, నేను బానే ఉన్నాను. ఏంట్రా ఫణి కారాపావు? కారు ఆపలేదు మమ్మా, అదే ఆగిపోయింది. వెళ్ళి చూడు ఏమైందో. సరే. ఏమైంది ఫణి? ఏమైందిరా? ఏమో బామ్మా, ఏమైందో అర్థం కావడం లేదు. ఈ కార్లు కాకుండా ఏ రిక్షాలోనో వెళ్తే ఎంత బాగుంటుంది. రిక్షాలో వెళ్ళాలా? అవును బామ్మగారు, రిక్షా అయితే ఈ కార్ ఆగిపోయినట్టు ఆగిపోదు కదా, హాయిగా ఫ్రీగా కూర్చుని వెళ్ళొచ్చు. అసలు సిటీలో రిక్షాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినా నీకు రిక్షాలో వెళ్ళాలని ఎందుకు అనిపించిందక్క? చెప్పు. త్రిపుర, ఇప్పుడు రిక్షాల గురించి మాట్లాడుతున్నావేంటి? అసలు ఈ కాలంలో రిక్షాలు ఎక్కడున్నాయమ్మా? ఏదో పల్లెటూళ్ళలో తప్పించి సిటీలో ఒక్క రిక్షా కూడా కనిపించదు. అది చెప్పక్క, ఏంటలా చూస్తున్నావు? చెప్పు. ఏం చెప్పాలి తింగరదానా, అనవసరంగా నోరు జారిపోయాను. ఛ, అయ్యో. ఏంటక్క ఏం మాట్లాడవేంటి? ఏం లేదు. ఇప్పుడు ఇలాంటి కార్లలో వెళ్తే పెట్రోల్ కొట్టించాలి, మళ్ళీ దీని మెయింటెనెన్స్కి రిపేర్లకి డబ్బులు తగలబెట్టాలి. అదే రిక్షా అనుకోండి, పెట్రోల్ అవసరం లేదు, కాలుష్యమో అవ్వదు. రిక్షా తొక్కే అతనికి కూడా హెల్త్కి ఎంత మంచిది.